నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ భక్తి తరంగాలు. ఎలా ఉన్నారండి మీ అందరూ? బావున్నారు అని ఆశిస్తున్నాను. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను. 9 శుక్రవారాల వ్రతం ఎలా చేయాలి? ఏంటి? ఆ 9 శుక్రవారాల వ్రతం గురించి కథలు ఇవన్నీ నేను ఇందులో చూపిస్తానండి. లలితా సహస్రనామం అంటే శ్రీ లలితా అంబికాదేవి యొక్క దివ్యనామాలు. ఇది బ్రహ్మాండ పురాణంలో అష్టమహాభైరవులు వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు. ప్రతి నామంలో ఒక శక్తి ఉంది. ప్రతి నామంలో ఒక కథ ఉంది. ఈ 9 వారాలు మనం ఆ కథలను తెలుసుకుంటూ ఆ నామాలు వాటి మహిమలను అర్థం చేసుకుందాం. బ్రహ్మాండ పురాణం లలితోపాఖ్యానం 1 నుంచి 12 చాప్టర్ల మధ్యలోని జరిగిన ఒక సంఘటన. మన్మధుడు శివుని తేజస్సుతో భస్మమయ్యాడు. ఆ భస్మం రాశి నుండి పుట్టాడు ఆ భండాసురుడు. భండాసురుడు మహాశక్తివంతుడు. ఏ స్త్రీ నన్ను చంపలేదు అని వరం పొందాడు. సోనితాపురంలో రాజ్యం నిర్మించుకున్నాడు. దేవతలను హింసించేవాడు. 3 లోకాలు ఆక్రమించాడు. దేవతలు బ్రహ్మ దగ్గరికి, విష్ణు దగ్గరికి వెళ్ళారు. ఏమీ చేయలేకపోయారు. అందరూ చింతాక్రాంతులయ్యారు. అప్పుడు శివుడు ఇలా చెప్పాడు, పరాశక్తిని ప్రార్థించండి అని. చింతామణి గృహంలో మహాయజ్ఞం జరిగింది. అన్ని దేవతలు తమ శక్తులని అందులో ఆహుతి ఇచ్చారు. ఆ యజ్ఞకుండం నుండి వెలుగులో ఆవిర్భవించాయి. లలితాంబిక సర్వసుందరి, సర్వశక్తిమంతురాలు ప్రత్యక్షమయ్యింది. 12 ఆదిత్యులు తేజస్సు, అష్ట వసువుల బలం, రుద్రల శక్తి అన్నీ ఆమెలో ఉన్నాయి. శ్రీచక్ర రాజరథంపై వేంచేసింది. మంత్రిని, దండనాయికి 2 మంత్రాలతో యుద్ధానికి వెళ్ళింది. భండాసుర సైన్యమంతా ఓడిపోయింది. భండాసురుడు స్వయంగా వచ్చాడు. మహాయుద్ధమే జరిగింది. చివరికి లలితాంబిక మహాపాశుపతాస్త్రం సంధించింది. భండాసురుడు, అతని నగరం అన్నీ బూడిదయ్యాయి. దేవతలు జయ జయ అని నినాదాలు చేశారు. అందుకే లలితా సహస్రనామంలో మొదటి నామమే శ్రీమాత, సర్వశ్రేయస్సులకు తల్లి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, అచింత్య రూప, సకలాగమ సందోహ, శక్తి సంపుటమౌక్తిక, పురుషార్థ ప్రధా, పూర్ణ, భోగిని, భువనేశ్వరి, అంబిక, అనాది నిధన, హరిబ్రహ్మేంద్ర సేవిత. సర్వశ్రేయస్సులకు తల్లి, మహారాజ్ఞి, సింహాసనేశ్వరి, అచింత్య రూపురాలు, సకల ఆగమాల సారం, పురుషార్థాలు ఇచ్చేది, పరిపూర్ణాలు, భోగాలు ఇచ్చేది, భువనాలకు ఈశ్వరి, అంబిక, అనాది నిధన, హరిబ్రహ్మ ఇంద్రులచే సేవింపబడేది. శ్రీమాత అంటే శ్రీ అంటే సంపద, లక్ష్మి, మాత అంటే తల్లి. ఆమె అన్ని సంపదలకు తల్లి. శ్రీ మహారాజ్ఞి, మహారాజులు రాజ్ఞి. ఈ లోకాన్నే కాదు అన్ని లోకాలను పాలించే రాజ్ఞి. పురుషార్థ ప్రద అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4టిని ఆమె ఇస్తుంది. ఆమెను ఆరాధిస్తే జీవితంలో అన్నీ సిద్ధిస్తాయి. లలిత అంబిక యజ్ఞాగ్నిలో నుండి పుట్టింది. అంటే తపస్సు, సాధన, కృషి నుండి శక్తి ఉద్భవిస్తుంది. మీరు ఈ 9 వారాలు నిష్టగా పారాయణం చేస్తే మీ జీవితంలో ఒక దివ్య శక్తి మేల్కొంటుంది. అమ్మ మిమ్మల్ని కాపాడుతుంది. ఈ రోజు నుండి ప్రతి శుక్రవారం లలితానామం జపం చేయండి. ఈ కథ అర్థమైన తర్వాత లలితా సహస్రనామంలోని నామాలు చదువుదాం.
ఇవి చదివినప్పుడు కేవలం పేర్లే కాదు, ఆ కథ మనసులో కదులుతుంది. మహాలక్ష్మే సర్వశక్తిమయై సర్వమంగళాయై భద్రప్రదాయై భావనాశిన్యై భవచక్రప్రవర్తిన్యై భవతారిణ్యై సదాశివాయై అనామనాయై మహాలక్ష్మే అన్ని సంపదలకు తల్లి, సర్వశక్త్యై అందరి శక్తి ఆమెలోనే ఉంది, సర్వమంగళాయై అన్ని మంగళాలకు మూలం ఆవిడే, భవతారిణ్యై ఈ జీవితాన్ని దాటించేది, సదాశివాయై శివతో ఎప్పుడూ ఉన్నది, అనామయాయై వ్యాధులు కష్టాలు తొలగించేది, సర్వశక్తిన్యై అన్ని శక్తులకు ఆమెలోనే ఉన్నాయి. మన శక్తి, దేవతల శక్తి, విశ్వాశక్తి అన్నీ ఆమెవే. మనం ఆమెను పిలిచినప్పుడు ఆ అన్ని శక్తులు మన వైపు వస్తాయి. భవతారిణ్యై తారాణ్ణి అంటే దాటించేది. ఈ జీవితంలో ఎన్నో అలలు వచ్చినా అమ్మ మనల్ని దాటిస్తూనే ఉంటుంది. మనం మునిగిపోకుండా కాపాడుతూనే ఉంటుంది. ఓం హ్రీం శ్రీం త్రిపురసుందర్యే నమః, సర్వశక్తిమయై నమః, భవతారిణ్యై నమః. మీరు ఒంటరిగా పోరాడుతున్నారా? అమ్మను కలుపుకోండి. అందరి శక్తి కలిసి అమ్మ పుడుతుంది. అంటే అమ్మ దగ్గర అందరి శక్తి ఉంటుంది. మీకు ఏ కష్టమైనా వచ్చినప్పుడు, ఒంటరిగా చేయలేను అని అనిపించినప్పుడు సర్వశక్తిమయి అయిన ఆ అమ్మని సర్వశక్తిమయై నమః అని పిలవండి. ఆ అన్ని శక్తులు మీ వైపే వస్తాయి, మీతోనే ఉంటాయి. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం అర్థం చేసుకుందాము. అమ్మ దగ్గర ఒక శక్తి కాదు, అన్ని శక్తులు ఉంటాయి. మీరు పిలిచినప్పుడు అవన్నీ మీ వైపు వస్తాయి. ఈరోజు రాత్రి పడుకునే ముందు కనీసం ఒక్కసారైనా ఆ అమ్మవారి నామాన్ని స్మరించండి. సర్వశక్తిమయై నమః. అంతే, ఒక్కసారిగా అమ్మ వింటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను చూపించిన విధంగా అమ్మవారికి నేను పరమాన్నం పానకాన్ని నైవేద్యంగా పెట్టానండి. అలానే నేను పూజ చేసుకున్నాను లలిత చదువుకొని. పొద్దున అండ్ సాయంత్రం 2 పూటలా నేను లలిత చదువుకుంటాను. ఇలా నేను చేస్తూ ఉంటే ఆవిడ నా చేత అలా చేయించుకుంటున్నప్పుడల్లా నాకు చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అని అనుకుంటే ప్లీజ్ అవి కూడా తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఇంకేదైనా తెలియని కథలు వినాలి అని అనుకుంటున్నట్టయితే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్‌లో తెలపండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. అయితే ఇక్కడ మీ ఇంట్లో అమ్మ దాగి ఉంది అనే ఒక రహస్యాన్ని 2000 ఏళ్లుగా ఎవరికీ చెప్పలేదు. అది ఏంటో నేను వచ్చే వారం ఈ 9 వారాల లలితా సహస్రనామం వ్రతంలో చెప్తాను. దానికోసం వేచి ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా పూజ ఇలా అయ్యింది అని నేను చూపిస్తున్నాను. మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. నమస్కారం.